వెల్కమ్ టు అవర్ ఛానల్ సెవెంత్ ఫ్లేవర్. ఈరోజు మన రెసిపీ గోంగూర ప్రాన్స్ అండి. ఈ కర్రీ చపాతీలోకి, పుల్కాలోకి, వైట్ రైస్లోకి చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా. ఇది మన ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్లో మంచి టేస్ట్ వస్తుంది. దీనికి కాస్త ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, రొయ్యలు, గోంగూర ఇవి ఉంటే చాలండి. చక్కగా మనం ఇంట్లోనే బాగా మంచి టేస్ట్ వచ్చేటట్టుగా చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా వచ్చే ఈ గోంగూర ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. గోంగూర రొయ్యల కోసం ఒక 1/2 కిలో రొయ్యలు తీసుకున్నానండి, ఈ సైజువి. వాటిని శుభ్రంగా ఉప్పు, పసుపు వేసుకుని ఒక 3 సార్లు కడుక్కున్నాను. ఇప్పుడు ఒక చిన్న కళాయి తీసుకుని దాంట్లో ఒక్క స్పూన్ ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేడెక్కగానే శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి ఈ రొయ్యల్ని అందులో వేస్తాను అన్నమాట. వేసి శుభ్రంగా వీటిని ఎగిరిస్తాను. ఎగిరించడం అంటే ఈ రొయ్యల నుంచి వచ్చే వాటర్ అంతా పూర్తిగా ఎగిరిపోవాలన్నమాట. అప్పుడు రొయ్యలకు ఉన్న నీచు వాసన పోతుందన్నమాట. సో అందుకోసం నేను కాసేపు అలాగా మూత పెట్టుకుంటాను. చూసారా ఎలా ఈ నీరు ఊరిందో? ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మూత తీసేసి బాగా ఆ నీరంతా ఎగిరిపోయేదాకా, మనం వేసిన ఆయిల్ ఒక్కటే సెపరేట్ అయ్యేదాకా దీన్ని చక్కగా ఎగుర్చుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి. చూసారా చక్కగా ఎగిరిపోయినాయండి. కొంచెం కూడా వాటర్ లేదు, అంతా మొత్తం ఆయిల్ సెపరేట్ అయిపోయింది. ఈ టైంలో మనం ఈ రొయ్యల్ని పక్కకు పెట్టేసి ఆ మూకుడులో ఒక 3 స్పూన్లు ఆయిల్, బాగా నూనె కాగాక కొంచెం పసుపు వేసుకుందాం. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను జీలకర్ర, కొంచెం మెంతులు. ఎందుకంటే గోంగూర వేస్తాం కదండి, ఆ పులుపుకి ఏదైనా పులుపుగా ఉన్నప్పుడు అందులో మెంతులు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎక్కువ వేయకూడదు, వేసుకుంటే చేదు వచ్చేస్తుంది. అవి చిట్టపట్లు ఆడినాక చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఎక్కువ వేసుకోకండి ఉల్లిపాయలు, రొయ్యలు ఆల్రెడీ స్వీట్గా ఉంటాయి. ఉల్లిపాయ ఎక్కువ వేస్తే కూర బాగా స్వీట్ అయిపోతుంది. ఆ మాటకి ఏ సీ ఫిష్ అయినా కూడా, ఎనీ సీ ఫుడ్ స్వీట్గా ఉంటుంది, లైక్ పీతలు కానీ అలాంటివి. అందుకని ఉల్లిపాయ ముక్కలు తక్కువ వేసుకోవాలి. ఒక 5 పచ్చిమిరపకాయల చీలికలు, కొంచెం కరివేపాకు వేసి బాగా వేపుకుందాం. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగుతున్నప్పుడే ఒక 2 స్పూన్లు ఫ్రెష్గా రుబ్బు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ తొలక పచ్చివాసన అంతా పోయిందండి, చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న ఈ రొయ్యలు కూడా వేసుకుని చక్కగా కలుపుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని కాసేపు మగ్గినట్టాం. ఇలా ఈ రొయ్యలు, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు వాటిని బాగా పట్టించి ఇలా కాసేపు మగ్గబెట్టినాక మనం సాల్టు, కారం, గరం మసాలా ఇవన్నీ వేసుకుందాం. ఈ క్వాంటిటీ రొయ్యలకి నేను ఒక 3/4 సాల్ట్ వేసుకుంటున్నానండి. మీ టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోండి. కారం మాత్రం కొంచెం ఎక్కువే తింటాను, ఎందుకంటే అందులో ఈ గోంగూర పులుపు కదా, కొంచెం ఎక్కువే కారం పడుతుంది. సో ఒక 2 స్పూన్లు కారం వేసుకుంటాను. పులుపుకి మాత్రం కారం కావాలండి. తర్వాత 1 స్పూను గరం మసాలా, ఎక్కువ కాదు, మసాలా తక్కువ తింటే బెటరు. ఈ కూరలకి ఎక్కువ పెద్ద మసాలాలు అవసరం లేదు. 1/2 స్పూను గరం మసాలా వేసుకుని ఈ మసాలా, ఉప్పు, కారం ఇవన్నీ బాగా పట్టించేటట్టు శుభ్రంగా కలుపుకొని బాగా కలపని, చక్కగా అంతా పట్టేటట్టు. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకోండి, ఎందుకంటే అట్లా ఉడికిస్తే కారం వేస్తాం కదా మాడిపోతుంది. సో ఎక్కువ అక్కర్లే వాటరు, అట్లా ఆ మాత్రం చాలు వేసి చక్కగా అవనివ్వండి. ఏంటి ఇంకా గోంగూర వేయట్లేదు అనుకుంటున్నారా? వచ్చిందండి, ఆ స్టేజ్ వచ్చింది. చక్కగా ఇప్పుడు రొయ్యలు చక్కగా మగ్గిపోయినాయండి, చక్కగా ఉడికిపోయినాయి. మీరు జస్ట్ ఒక రొయ్యను ఇలా పట్టుకుని చిదిపి చూస్తే తెలిసిపోతుందండి ప్రాన్ ఉడికిందో లేదో. ఒక 20 మినిట్స్లో ఉడికిపోతుందండి. ఈ స్టేజ్లో నేనేం చేశానంటే ఒక 2 కట్టలు గోంగూర తీసుకుని దాన్ని చక్కగా నూనె వేసి మగ్గబెట్టుకుని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి ఇలా కచ్చాబచ్చా, మరీ పేస్ట్లా కాకుండా కొంచెం ఆకు ఉన్నట్టుగా చేసుకుని దాన్ని ఈ స్టేజ్లో ఇప్పుడు గోంగూరని వేసుకుంటున్నాను అనమాట. గోంగూర వేసుకొని చక్కగా కలపనివ్వండి. ఇలాగా మరీ ఎక్కువ కూడా గోంగూర వేసుకోకూడదండి.
లైట్గా ఆ రొయ్యలకి ఆ గోంగూర కోటింగ్ వచ్చేటట్టే, అప్పుడే మీకు అది రొయ్యలకి గోంగూర కలిపినట్టు అవుతుంది, లేదంటే గోంగూరలో రొయ్యలు వేసినట్టు అవుతుంది. మరి ఎక్కువ వేసుకోకండి గోంగూర, అంతే, దట్స్ ఆల్. ఇలా అవనివ్వండి కాసేపు. ఇంకో 10 నిమిషాల్లో అయిపోతుంది, ఇది చిక్కబడిపోతుంది. అప్పుడు ఆ రొయ్యలకి ఆ గోంగూర ఫ్లేవరు పులుపు బాగా పట్టుకుంటుంది. చూసారా, చక్కగా దగ్గరికి అయిపోయిందండి, మగ్గిపోయింది, ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది. ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం అవి ఒకసారి చేసి చూసుకోండి. నాకు సరిపోయినాయండి, ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి. ఇంకా మనం స్టవ్ ఆపేసుకోవచ్చండి. ఇంతేనండి. ఇంకొంచెం చిక్కగా కావాలని మీరు అనుకుంటే ఇంకొంచెం సేపు స్టవ్ మీద ఉంటే చిక్కబడుతుంది. బట్ నాకు ఈ మాత్రం గ్రేవీ కావాలండి, అందుకని నేను ఇక్కడే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. నచ్చిందండి ఈ వీడియో మీకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేసి ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.